ఉన్నాయి. చాలాసార్లు మరి పిల్లోడు కూడా మన దగ్గరకు వచ్చి పార్టీ విషయాలు అయితేనేమి, పర్సనల్ విషయాలు అయితేనేమి చాలా రకాలుగా మాతో కలిసిమెలిసి తిరిగిన పిల్లోడు. నిజంగా మరి ఇది ఏ రకంగా జరిగిందనేది మేము ఎంతో పట్టడం లేదు. ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి కక్షలు, మనస్పర్ధలు, విభేదాలు ఇటువంటివి ఏమీ కూడా లేవు. మరి దీని వెనకాల ఉదయం పై అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. డిపార్ట్మెంట్తో పోలీస్ అధికారులు కూడా డిఎస్పీ గారిని తర్వాత ఎస్పీ లెవెల్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి క్లూస్ టీం కూడా రాత్రి డాగ్ స్క్వాడ్ను మరియు స్పెషల్ పోలీసును పంపించి దీనిపైన ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. త్వరలోనే నిజాలు కూడా బయటకు వస్తాయి. అంతవరకు మనం కూడా దానిపైన ఇది ఈ విధంగా జరిగింటుందని మనం చెప్పడం కూడా సబబు కాదది. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో పార్టీ లేదా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. కాబట్టి ఆ దిశగా ఆలోచన మాకు ఇంకా రావడం లేదు. ఎందుకంటే ఆ పిల్లోడు అందరితో కలిసి తిరిగేవాడు. ఈవెన్ ప్రతిపక్ష పార్టీలతో కూడా వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్, అంతా కూర్చొని ఒకటే చోట కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు. కాబట్టి అటువంటివి ఆ యాంగిల్లో ఆలోచన చేసినా మాకైతే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలిసి రావాల్సి ఉంది. కాబట్టి కొద్ది రోజులు దీనిపైన మరి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా మేము డిమాండ్ చేసినాం. వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. వీలైనంత త్వరగా మరి నిజాలు బయటకు వస్తాయని కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరోసారి మీడియా మిత్రుల ద్వారా, పత్రికేయుల ద్వారా నేను అధికారులను ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి నిజంగా ఇది ఆ కుటుంబానికి తీరని లోటు కాబట్టి దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి దోషులు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టుకోకుండా వారిని శిక్షించే విధంగా మరి వాళ్ళు ముందుకు సాగాలని మేము వాళ్ళని కోరుతా ఉన్నాము.